ఒప్పుకోలేదు. అట్లట్లాగా నీ భూమి నీకు ఉంటుంది, నీ దగ్గర 25 ఎకరాలు ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళి వాడి భూమిలో కూడా ఎందుకు తీసుకుంటావు? వాళ్ళు చేసుకొని బతుకుతున్నాడు కదా, వాళ్ళు ఎదగాలి కదా. అంటే వాళ్ళు మేమేమో మా తరతరాల నుంచి వచ్చినటువంటి భూమిలో మేము ఎదుగుతున్నాము, మేము మా ముత్తాతన టైంలో 100 ఎకరాలు ఉంటే మా నాన్న దగ్గరకు వచ్చేటికి 25 ఎకరాలు ఉంటే నేను 10 ఎకరాల దగ్గరకు వచ్చాము, వాళ్ళకేమో అసలు భూమే లేదు వాళ్ళ తాత ముత్తాతలది, ప్రభుత్వ భూమిని తీసుకెళ్ళి వాళ్ళకి ఎట్లా ఇస్తారని వీళ్ళు పేచీలకు దిగారు. పల్లె ప్రాంతాలు దిగితే అవునయ్యా మీ తాత దగ్గర 100 ఎకరాలు ఉంటే నీ దగ్గరకు వచ్చి 10 ఎకరాలు అయిందంటే జోదమా అమ్మాయిలా ఇట్లాంటి వాటితో మీరు తగలేసుకున్నారు ఆస్తి. కానీ వాళ్ళకి అట్లా అసలేమి లేదు, వాళ్ళు అందులోనే కష్టపడి చేస్తున్నారు కాబట్టి కష్టపడేటటువంటి వర్గాలకు ఇవ్వాలి కదా అని వీళ్ళు అనేవాళ్ళు. ఇది గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి పరిణామాలు. ఆ రోజుల్లో 80లలో జరిగినటువంటి వ్యవస్థలు, 80ల నుంచి 90ల మధ్యలో. ఈ టైంలో ఇక మాట వీళ్ళు వింటలేదు కర్ణములు. ప్రభుత్వ పైన ఉన్నటువంటి ఎమ్మెల్యేల స్థాయికి పోయారు, ఎమ్మెల్యేలు చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. ఎందుకంటే ఇది రూల్ అయ్యా, రూల్స్ ప్రకారం అయితే అట్టలేదు, మీరు రూల్స్ మార్చుకోండి అన్నారు. రూల్స్ మారిస్తే ప్రజల్లో నెగిటివ్ వస్తుంది. ఎందుకని ఈ గ్రామ కంట భూములు ప్రభుత్వ భూములు వేరే వాడు ఎట్లా తినేస్తాడు, మళ్ళీ అగ్రకులాలకి ఎందుకు ఇస్తారనేటటువంటి పాయింట్ వస్తుంది. ఈవెన్ వాళ్ళు ఉట్టి అగ్రకుల ఇదే బీసీ ఎస్సీ ఎస్టీలకే ఇవ్వాల, ఆ ఊళ్ళో ఉండేటటువంటి పేద అగ్రకులాల వాళ్ళకి కూడా ఇచ్చేవాళ్ళు.